హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిత్తూరు ఫిషింగ్ ఛానల్. ఈరోజు అయితే ఫిషింగ్కి వచ్చాము. ఎక్కడంటే ఇది చిత్తూరులో కాణిపాకం దగ్గర వచ్చాము. చాలా మంది కమెంట్ చేస్తున్నారు ఏమి వీడియోలు అప్లోడ్ చేయలేదనేసి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేయడానికి మాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. దయచేసి ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలు వేయడానికి ప్రయత్నిస్తాము. ఈరోజు దాంట్లో అంటే ఈరోజు బాల్ సెట్లో పెట్టడానికి వచ్చాము. ఈరోజు మామూలుగా పాత వీడియోలు చూసిన వాళ్ళకి గుర్తుంటుంది. ఈ చెరువు ఇంతకుముందు నీళ్ళు ఎక్కువ ఉన్నింది. అప్పుడు ఆ బ్రిడ్జ్ పైన నుంచి పెట్టాము. ఆ బ్రిడ్జ్ పైన నుంచి పెట్టాము ఇంతకుముందు. అప్పుడు నీళ్ళు ఎక్కువ ఉన్నింది. ఇప్పుడు నీళ్ళు తగ్గిన దానివల్ల చెరువు ఎవరు గుర్తుపట్టలేదు. మళ్ళీ ఈరోజు అక్కడి నుంచే వస్తున్నాము. దీనికి వాడే పిండి బయట వీడియో నెక్స్ట్ వీడియోలో వేస్తాం మేము. మామూలుగా తౌడు, మొక్కజొన్న పిండి, బాల్బడి పిండి దాన్నంతా మిక్స్ చేసుకుంటే చాలు. బయట వీడియో నెక్స్ట్ వీడియో వేస్తాము. ఈసారి చేపలు పట్టేదాన్ని మాత్రం చూపిస్తాం మీకు. దయచేసి వీడియోని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. బాటిల్ విసిరేటప్పుడు ఒక వేలు అనేది బాటిల్కి ఇలా పెట్టుకోవాలి. ఎందుకంటే విసిరేటప్పుడు చేయి జారకుండా ఉండడానికి బాగుంటుంది. లేదంటే బాటిల్తో సహా పోయి పడిపోతుంది. విసురుతాను చూడండి. ఓకే, చేప పడినాక తర్వాత వీడియో తీస్తాము. చూసారంటే చేప చాలా సేపు తర్వాత కింద పడిపోయింది. मात्र और मत को वाटर के जरंडी को यही बात इक्किदु मेल मट्टम वंदुक्कुदु
இப்படியே தாந்துரு. சரி இப்படி வந்துரு. பெருசு தானா? பெருசாக ரெய் வெய் பாத்திரம் வெயில் ராய் தெத்தலான்னு நினச்சி நான். இது வேலைக்கு ஆகாதராப்பான்னு நினச்சி ஏற்றலான்னு நினச்சேன். ஒன்று எடுத்துட்டு கல்லையை போட்டு விட்டுட்டேன். இல்லை போட்டு ஒன்று எடுத்து போட்டேன், அதுக்குள்ளே இது இஸ்ஸு. பார்த்து நல்லா மீட்டிக்குதெல்லாம் எங்கன்னா மாவை தூக்கி போட போகிறேண்ணா. అబ్బా పెరిగిస్తాడు వీడియో వస్తుంది. అప్పుడే చూస్తారంటే పెద్ద చేప ఒకటి మిస్ అయిపోయింది, ఒక 6-7 కిలోలు ఉంటుంది అది. ఇప్పుడు ఇంకో చేప పడితే చూస్తాం పెద్ద చేప అనేసి. చాలా కష్టంగా ఉంది పెద్ద చేప వదిలేసినామనేసి. ఇదే ఒక 3 కిలోలు ఉంటుంది ఇది, అది చాలా 6-7 కిలోలు ఉంటుంది పెద్దది. కట్టరా మీన్ కట్టరా அதோட இதுக்கு சும்மா இருக்கிற முள்றி பார்த்து. சும்மா கொனையிலது உடல் மீன் வந்து சும்மா கேட்டமில்ல. உயாதாட்டம் எடுத்துக்கலாம். ஆனால் அது சிக்கிடிச்சில்ல, சும்மா அப்படி லைட்டாக சீமதே நான். ఇదేవా మరి ఎంగ పాత్రమిల్ల లెట్స్ గో. இப்போதான் நான் காட்டுறேன் போட்டேன். அங்கே போயிட்டு மார்க்கெட் எடுத்துகிட்டு போகலாம். வெயிலுக்கு வேறு எவ்வளோ கிலோ சொல்லுங்க. సరే మళ్ళాక ఇచ్చాంగ அப்படியே அப்படியே ఆన్ பண்ணிட்டியா? எப்போ ஆன் பண்ணிட்டேன். எத்தனை லக்க கிட்ட வந்து அப்படியே அப்படியே அப்படியே
11 కేజీలు ఉంది చేప అయితే 11 కేజీలు ఉంది. ఈరోజు చేపలు అంటే బాగా పడింది. ఏమంటే ఒక పెద్ద చేప అనేది మిస్ అయిపోయింది. ఆ పంట ఒక చేప సైజ్ అంటే బాగా పడింది. పెద్ద పెద్దది 1-3 కిలోలు ఉంటాయి. సరే మొత్తం వేలు పడుతుందా? పోటరు వీడియో మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసేదాన్ని బట్టి నెక్స్ట్ వీడియో మాకు వేయాలని హెల్ప్ఫుల్గా ఉంటుంది.